మనకి షష్టగ్రహ కూటమి వస్తుందని మనం ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం. ఎంతవరకు నిజమో చూద్దాం. అంటే 6 అష్టగ్రహ కూటమి అని చెప్పి మగధీర సినిమాలో చూపించారు, చూసారా? నరుకుడు మన రామ్ చరణ్ వరుసలో అందరినీ అష్టగ్రహం కూటమి రోజున శత సహస్ర అని చెప్పేసి ఒక 100 మందిని 1000 మందిని నరికేదాకా కౌంటింగ్ చేస్తాడు మనోడు శ్రీహరి. అలా ఇప్పుడు అసలైంది అదే వచ్చేబోతుందనమాట. కొంచెం మన వాళ్ళకి అత్యుత్సాహం కాబట్టి హైప్లో చెప్తున్నారు. అసలు చెప్పాల్సింది చెప్పకుండా చెప్పలేనిది చెప్తున్నారనమాట. ఇందులో ఏమవుతుంది అంటే ఆయుర్దాయం తగ్గిపోద్ది. పాపం అది చెప్పగలుగుతారా మామూలు పండితులు? చెప్పరు వాళ్ళు. ఎందుకు బాబు, మాకెందుకు బాబు ఇవన్నీ ఓపెన్గా చెప్పడం, మాకే కాల్స్ వస్తే 4 జాతకాలు చెప్పుకుంటాం మేము, రిస్క్లు ఎందుకని. ఆడవాళ్ళు లేచి వెళ్ళిపోతారు సగం మంది. అది ఏమన్నా చెప్తారా? మరి వాళ్ళు చెప్పరు. ఎన్ని కేసెస్ లేవండి పోలీస్ స్టేషన్లో? కేసెస్ చూడండి. క్రైమ్ అప్పుడు లవ్ మ్యారేజెస్ అని చెప్పి సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మేజర్లు వెళ్ళిపోతున్నారు అంతే. అరే బాబు, మీ తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళిపోండిరా నాయన, మీ తండ్రి ఫస్ట్ లవర్ మీ అమ్మకి, కాబట్టి వాళ్ళ అనుభవంతో తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళండిరా నాయన అని మనం పోరాటం చెప్తున్నాం. మీరు ప్రేమించేటప్పుడే ఫస్ట్ డే రోజునే మీరు చెప్పండి, మీ తల్లిదండ్రులకి చెప్పి ప్రేమించండి. వాడు మంచోడు కదా, మీ నాన్న డిసైడ్ చేస్తాడంటే ఆడవాళ్ళు ఏమన్నా వింటున్నారా? ప్రేమ ప్రేమ ప్రేమ. అండ్ ఒక్కొక్క మగవాడు 5గురిని మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఏమన్నా తెలుసా? నాకు తెలుసు, కాలేజీ ప్రొఫెసర్గా నేను మొత్తం మా స్టూడెంట్స్ని చూస్తాం. ఒక్కొక్క అమ్మాయి మరి ఒక 5% తీసేయండి, మంచివాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. మరి ఒక్కొక్క అమ్మాయి 4 బాయ్ ఫ్రెండ్స్, 3 బాయ్ ఫ్రెండ్స్. అసలు బాయ్ ఫ్రెండ్ లేకపోతే అదొక ప్రెస్టేజ్ సింబల్ అయిపోయిందనమాట. సో ప్రతివాడు చూడండి, పర్ఫెక్ట్ అంటాడు. ఆమె ఎన్ఆర్ఐ, అమెరికా, పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎట్లా చెప్తున్నారో అట్లా ఇది కూడా బాయ్ ఫ్రెండ్ అనేటటువంటిది సర్వకామన్ అయిపోయింది. ఇదంతా ఎవరి వల్ల వస్తుందంటే శుక్రుడు వల్ల వస్తుంది. శుక్రుడు కామానికి అధిపతి. ఇది యుగము కలియుగం కాదు, ఇది కామయుగం అని ఏ పండితుడైనా చెప్తాడని నేను తప్ప. చెప్పమని చూద్దాం. కామయుగం ఇది. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను ఎవరిని ప్రేమించలేదు, నాకు ఎవరు క్రష్ అవ్వలేదు, చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఒకళ్ళ మీద నేను మోహపడలేదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఎక్స్టెంట్లో ప్రతి ఒక్కళ్ళు మోహపడతారు. అబ్బే నేను చాలా పతివ్రతనండి, అబ్బే నేను చాలా పతివ్రతుడినండి, మంచి మగాడినండి, నేను చాలా ఇదండి అని అందరం చెప్తాం. కానీ యాక్చువల్గా ప్రతి వాడికి ఒక డార్క్ సైడ్ ఉంటుందమ్మా. కాకపోతే ఓపెన్గా చెప్పుకోం, ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. మరి ఈ విషయాల్లో మరి ఎలాగైతే గుప్తంగా ఉన్నప్పుడు మరి మీ పిల్లల్ని ఏమి ఎడ్యుకేట్ చేస్తారు మీరు? మనం తప్పు చేస్తూ పిల్లల్ని మీరు నీతులు చెప్తే వాళ్ళు వింటారా? చెప్పండి. సో ఒక్కొక్క గది 3 బెడ్రూమ్ ఫ్లాట్స్, 5 బెడ్రూమ్ ఫ్లాట్స్, విల్లాస్ అంటున్నారు. ఆ గదుల్లో కూర్చొని పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా మీకు? మోస్ట్ ఆఫ్ ద 5% పిల్లల్ని వదిలేసేయండి. ఎవడ ఇష్టం వచ్చిన వీడియోలు వాళ్ళు చూసుకుంటున్నాడు, ఎవడు నచ్చిన వాడితో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ రియలీ హ్యాపెనింగ్. సో ఎప్పుడైతే నువ్వు సొసైటీని రిఫార్మ్ చేయాలనుకుంటున్నావో, రెనోవేట్ చేయాలనుకుంటున్నావో, మొట్టమొదటగా ఫస్ట్ మనం ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. అంతేగాని మనం మంచిగా చెప్పాలా, చెడు చెప్పకూడదు. నో, ప్లానెట్స్ వోంట్ డూ దాట్. ఇప్పుడు మనకి రవి, చంద్ర, శనులు ఉన్నారండి, కుంభరాశిలో ఉన్నారు. ఫిబ్రవరి 27వ తేదీ 2025వ సంవత్సరం నుంచి ఈ 3 కూడా కుంభరాశిలోకి వస్తున్నాయి. దీనివల్ల ఒక ఎఫెక్ట్ అనేటటువంటిది వస్తుంది, వైరాగ్యం అనేటటువంటిది వస్తుంది. మగాళ్ళు ప్రేమల్లో పడినటువంటి ఆడపిల్లలు ఎక్కువ పాపం చూసుకుంటే ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయిలు, ఇంటర్మీడియట్ ఏజ్ గ్రూప్, టీనేజ్ గ్రూప్లో 13 నుంచి 19 వరకు దీన్ని టీనేజ్ అంటాం మనం. ఆ వయసులో పిల్లలు పాపం తప్పటడుగులు వేస్తున్నారు. దీనికి కారణం తల్లిదండ్రులే, ఆ పిల్లలు కాదు. మీరు సరిగ్గా పెంపక లోపమే, అందులో డౌట్ లేదు. మీరు రోజు కొట్లాడుకుంటూ కొట్టు చేస్తుంటే పిల్లలకు పడదా ఎఫెక్ట్? పిల్లలు తిడుతూ ఉంటే ప్రతి చిన్న విషయానికి అవతలాడు దూరిపోతాడు. దూరిపోయి బాగా పొగుడుతాడమ్మా, చాలా బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, నువ్వు చాలా మంచిగా మాట్లాడతావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ ముక్కు చాలా బాగుంది, ఇట్లా చెప్తుంటే ఈ పిల్ల నిజం అనుకొని లైన్లోకి వెళ్ళిపోద్ది. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. లైఫ్ కోచ్, నేను లైఫ్ కోచ్నండి, ఐఎమ్ ఇదండి, ఇవి చెప్పమను, ఇలా డైరెక్ట్గా చెప్పమను. ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో ఇలా పచ్చిగా చెప్పమనండి. దే వాంట్ డూ దాట్. ఎందుకు? సివిలైజ్డ్ ఈ సొసైటీలో చెప్తే అమ్మో మా పరువు పోతుంది. పరువు కాదు కావాల్సింది, చిన్నపిల్లల రక్షణ కావాలా, వాస్తవాలు చెప్పాలా పెద్దవాళ్ళు అన్నవాళ్ళు. ఇంకెంతకాలం బతుకుతారా మీరంతా? 10 సంవత్సరాలు బతుకుతారు, టపీ అని పైకి పోతారు. ఆ 10 సంవత్సరాల్లో కొంతమంది జనరేషన్ మార్చడానికి మీరు శ్రమ పడాలి.
అలాగే మనకి బుధుడు, శుక్రుడు, రాహువు మీనరాశిలో ఫిబ్రవరి 27 తేదీ నుంచి 69 రోజుల పాటు ఉంటారు. అలాగే ఈ శని, రవి కుంభరాశిలో ఫిబ్రవరి 12 నుంచి 30 రోజుల పాటు ఉంటారు. ఆ తర్వాత జనవరి అండ్ ఫిబ్రవరి ఈ 2 నెలల్లో మనకి 6 ప్లానెట్లు దే విల్ ఫార్మ్ ఏ లార్జ్ ఆర్క్. ఒక ఆర్క్ ఆకారంలో, చంద్రాకారంలో ఒక గీతలాగా ఆర్క్ అంటే ఇదనమాట. ఒక సర్కిల్ని కట్ చేస్తే వచ్చేటటువంటి దాన్ని ఆర్క్ అంటాం. దాన్ని ఈవినింగ్ స్కైలో మీరంతా చూడొచ్చు. తర్వాత కుజుడు, గురుడు, యురానస్, శుక్రుడు, నెప్ట్యూన్ ఇవన్నీ కూడా అంటే శని, వీళ్ళందరూ కూడా బుధుడు, వీళ్ళంతా కూడా మనకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మనకు కనబడతాయి. ఈ బుధుడు ఏం చేస్తాడు, ఫిబ్రవరిలో మనకి దూరిపోతున్నాడు. శాటర్న్ రిప్లేస్ చేస్తున్నాడు. శాటర్న్ ప్లేస్లోకి బుధుడు వచ్చేస్తున్నాడు. ఈ విధంగా జనవరి 25వ తేదీ 2025 సంవత్సరం నుంచి బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని ఇవన్నీ కూడా నైట్ స్కైలో రాత్రులు మనం కనబడతాయి అన్నమాట. కాబట్టి ఇది డేటా. దీన్ని బట్టి జరిగేటటువంటి పరిణామాలు ఏంటంటే మనకు శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు, మనసా వాచా కర్మణ. ఏదైతే మనం చెప్తామో, ఆలోచిస్తామో ఇవన్నీ కూడా కర్మలే. మానసికంగా ఒక అమ్మాయిని గురించి ఆలోచిస్తున్నారనుకోండి, అగ్నిదేవుడే చేశాడు. మీరంతా అబ్బే నేను చేయనండి, నా పెళ్ళమే పతివ్రత, నా పెళ్ళాన్నే నేను తలుచుకుంటూ ఉంటానండి, కుదరదు. ఇవన్నీ అగ్నిదేవుడు కామకుడైపోయి సప్తఋషుల పెళ్ళాలకు లైనేసేస్తాడు ఆయన. మొత్తం చిక్కి శల్యమైపోతాడు. వాళ్ళు పెళ్ళాలుగా ఎవరికి చెప్పుకోలేక సిగ్గుపడి. అప్పుడు సచీదేవి భర్త గ్రహిస్తుంది, మీ పెళ్ళాలు మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, ఫోన్లు దొంగచాటుగా బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుతున్నా, బయటికి వెళ్ళి మాట్లాడుతున్నా, మీరు వాట్సాప్లో లాక్లు పెట్టేసి మాట్లాడుతున్నా, ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు, వీళ్ళు కనిపెట్టేస్తారు. కనిపెట్టేస్తే జియో లొకేషన్ పెట్టేసింది మా శిష్యురాలు ఒక ఆమె, సాఫ్ట్వేర్ కంపెనీతో కొనేసి. వాడు ఎవడెవడ ఏ ఏరియాలో తిరుగుతున్నాడో ఎవరి దగ్గరికి అన్నీ కనిపెట్టేశాడు. కనిపెట్టేసింది అమ్మాయి. అడిగేసరికి వాడు ఏం చేశాడు, తెలివిగా జియో లొకేషన్ ఆపేశాడు. ఆపేస్తే సాఫ్ట్వేర్ కంపెనీ కొనేసి మిస్డ్ కాల్ లాగా వస్తుంది. మిస్డ్ కాల్ వచ్చిందని మీరు చేస్తారు కదా, అది ఇన్స్టాల్ అయిపోద్ది. ఇన్స్టాల్ అయిపోయి నువ్వేం మాట్లాడుతున్నావు నీ లవర్తో. నవీన్ అని ఒక స్టూడెంట్, నా స్టూడెంటే వాడు, గట్కేసర్ పోలీస్ స్టేషన్లో అలాగే చేస్తే ఎస్ఐఏ చూపించాడు. ఇదిగో ఇప్పుడు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పేరుతో సహా చెప్తున్నాను. అక్కడ ఎస్ఐలు, సిఐలు వీళ్ళంతా కూడా ఆ కేసు డీల్ చేస్తారు. నవీన్ అంటే అది జ్యోతి, ఆమె బీఫార్మసీ స్టూడెంట్ అమ్మాయి. నాగత్ జ్యోతి KCMR కాలేజ్ బీఫార్మసీ స్టూడెంట్ అంటే గూగుల్లో ఓపెన్ అయిపోద్ది. మరి 100 మంది పోలీసులు మిస్గైడ్ చేసింది. ఇవన్నీ చరిత్రలమ్మా. అలా సచీదేవుడు నేను నా పెళ్ళాన్ని తప్ప ఎవరిని నేను ఆలోచించనండి అంటే కుదరదు. సచీదేవి ఏం చేసినప్పుడు ఒక అరుంధతి రూపాన్ని తప్ప మిగతా సప్తఋషుల భార్యల రూపాన్ని ఎత్తి భర్త దగ్గరికి వెళితే అది చూసి ఏం చేశాడు అగ్నిదేవుడు, అబ్బా నేను వాళ్ళతో అనుభవించేస్తున్నానని చెప్పేసి ఫుల్ ఖుషి అయిపోయి దిల్ ఖుషి అయిపోతాడు అనమాట. అయిపోతే తీరా చూస్తే వీళ్ళ పిల్లలు వదిలేస్తారు, మగుళ్ళు వదిలేస్తారు, సప్తఋషులు వదిలేస్తే ఇంద్రదేవుడి దగ్గరికి ఎక్కడికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే మా పిల్లలు ఈయనతో తిరిగేస్తున్నాడు అగ్నిదేవుడితో అంటే నో జరిగిందంతా బ్రహ్మదేవుడు చూసి కాదు ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ భార్యలను సాగనంపుతాడు. ఇక మన ఇంద్రుడు, ఎన్నో ఇంద్రులు అయిపోయారు, వేల ఇంద్రులు అయిపోయారు. ఇంద్రుడు అనేది పోస్ట్ పేరు, ఒకటి కాదు. అహల్యని అనుభవిస్తాడు. భర్త రూపంలో వెళ్ళిపోయి, గౌతమ మహర్షి రూపంలో వెళ్ళిపోయి కోడి కింద తెల్లారుజాను పూజేసింది. అంటే ఈ రాధా మనోహర్ దాస్ ఉన్నాడు కదా, ఈయన ఒక్క బైబిల్లోనే మీకు వ్యభిచారం ఉంది, ఒక్క బైబిల్లోనే మీకు వ్యభిచారం ఉంది. ఇలా చేశారంటే మరి క్రైస్తవులు ఊరుకుంటారా? వాళ్ళు వచ్చి మీ పురాణాలన్నీ బోకు పురాణాలని హిందువుల మీద ఇగో ఈ ఎత్తి చూపిస్తున్నారు. నువ్వు రాయడం ఎందుకు, పెంట మీద పెట్టించుకోవడం ఎందుకు? కాబట్టి ఇది అంతా హిందువులైనా క్రైస్తవులైనా ఎవరు ముస్లిమ్స్ అయినా ఇది కామయుగం. ఆయన ప్రతి ఒక్కడు కూడా మానసిక వ్యభిచారం చేస్తాడు, అందులో డౌట్ లేదు. అంటే మనసులో ఆలోచించుకున్న పరస్త్రీ గురించి నువ్వు మానసిక వ్యభిచారం చేసినట్టే. వాక్కుతో నువ్వు అమ్మాయిలతో గంటలు ఫోన్ ఏంటాయా నీకు? వేరే వాళ్ళ పిల్లలతో నీకు ఫోన్లు ఏంటి అసలు? అమ్మాయిలు కూడా వేరే వాళ్ళ మగవాళ్ళతో మీకు ఎందుకు గంటలు? మా ఆయన ఫ్రెండ్ అండి, వాట్ డిస్కషన్ డూ యూ టాక్? పిల్లలు కూడా. సో ఈ గంటలు ఫోన్లు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా బయటకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ లవర్స్తో మాట్లాడుతున్నట్టే ఒక కన్ఫైన్ అయిపోవాలి మీరంతా కూడా. అవంతా తీరు కదా, కాల్ డేటా తీరు కదా. కాబట్టి మరి వాళ్ళ దగ్గర చెప్పండి కథలు. నా గురువు నా దగ్గర చెప్తే ఎట్లా? కొన్ని వేల మంది స్టూడెంట్స్ని చూసినండి నేను. తర్వాత మనస వాచ కర్మణ వీడు ఓయో రూమ్లో వచ్చేసినాయి. ఎవరికి నచ్చిన దాన్ని వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. పోలీస్ రైడింగ్లో ఉన్న సిగ్గు శరాలు లేవు మనకి. ఒకడు ఉన్నాడు సుబ్రహ్మణ్యం అని, నా శిష్యుడు బొరబండ్లో ఉండేవాడు.
అరే ఒక ఆమెకి ఎయిడ్స్ ఉందరా అని చెప్పినా సరే, గురుగారు ఎయిడ్స్ ఉన్నా అంటించేసుకుంటాను కానీ నేను దాని దగ్గరికి వెళ్ళిపోతానండి అన్నాడు. పోతే పోరా అన్నాం. ఆ అమ్మాయి పేరు కూడా చెప్తున్నాను, లతా అని బోరబండ సైడ్ 3లో ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో మీరు వచ్చి కథలు చెప్పే లేదండి మేమంతా మంచోళ్ళమండి, వి డోంట్ డూ దట్. 5% విల్ బి ఎగ్జంప్టెడ్ ఆల్వేస్ ఇన్ ఆల్ కేసెస్. అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అంతా కూడా నా ఫీజు ఎగ్గొట్టేస్తారా. అమెరికాలో ఉన్నవాళ్ళు జ్యోతిష్యం ఫ్రీగా కావాలి, డబ్బులు లేని పేదవాళ్ళు ఇస్తారు. అమెరికాలో ఉన్నవాళ్ళు తిండే తినరాళ్ళు, $1 అయిపోద్దని. చపాతీలు లండన్లో ఉన్న నా శిష్యురాలు మంచిదే పాపం, అమ్మాయి చపాతీలు తింటుంది. ఈ అమెరికా వాళ్ళు అన్నాలు తినరు, సినిమాలకు మాత్రం వెళ్తారు. అరే అనాథ పిల్లలు రా అన్న డబ్బులు వేయరు, ముందు నువ్వు జ్యోతిష్యం చెప్పు తర్వాత డబ్బులు వేస్తాడట వాడు. అంటే మేము పిచ్చోళ్ళం. ఇక్కడ గచ్చిబౌలిలో ఒకడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు. వీ విల్ టాక్ లాటర్, ముందు నా జాతకం చెప్పేసాయి అంటే ఇక్కడ పిచ్చోళ్ళు రా మీకు జాతకాలు. నేనేం చెప్పాను, నాన్ కమర్షియల్ జాతకాలు అంటే మైటోళ్ళ ఫోన్ ఎత్తగానే వేసేయండి, రూపాయలు వేసేయండి కదా. అనాథ శరణాలయం, ఆనంద మార్గ అనాథ శరణాలయానికి మీరు తోచినంత హెల్ప్ చేయండి అంటే ఆ స్వామీజీ ఏమన్నా, స్వామీజీ గారు మీకు వచ్చిందంటే ₹1 కూడా రాలేదంటారు వాళ్ళు. కాబట్టి పేదవాళ్లే బెస్ట్ ఎప్పుడైనా సరే. అనాథల సేవ, వృద్ధుల సేవ, వికలాంగుల సేవ చేసుకోండి. ఈ అమ్మాయిలను నమ్ముకున్నారనుకో చదువులు పోతాయి, మీకు డిగ్రీలు పోతాయి, టీనేజ్ పిల్లలు, మీకు లాస్ట్కి బాటిల్ మిగులుతుంది. అసలు ఇప్పుడు గాంజా ఇవన్నీ అన్ని కాలేజెస్లో తాగిపడేస్తున్నారు మీరు. ఆ అమ్మాయి లాస్ట్ డే సబ్బా నేను పొగుడుతుంటే నీ డబ్బులన్నీ ఒకటిచ్చి రెస్టారెంట్లు ఇప్పుడు పబ్బులు వచ్చినాయి అనుకో, ఇప్పుడు పబ్బులకు తీసుకెళ్ళిపోయి లాస్ట్కి మా డాడీ ఒక సంబంధం చూశాడు అని ఒక గుడ్ డే రోజు అని చెప్పుద్ది, అది పెళ్లి చేసుకొని దొబ్బేస్తుంది. నువ్వేమో బాటిల్ పట్టుకొని ఇక సిగరెట్లు పట్టుకొని ఇక నీకు డిగ్రీ పోయా, అమ్మాయి పోయా, ఈ విధంగా అయిపోద్ది నాయన. ఇదంతా కారణం ఈ షష్టగ్రహ కూటమి. జాగ్రత్తగా ఉండండి, ఇవి జరిగిపోతాయి, డౌట్ లేదు. ఈ 2 నెలల్లో ఇవి జరిగిపోబోతున్నాయి. కాబట్టి ఫిబ్రవరి అయిపోయేదాకా చాలా జాగ్రత్తగా, అసలు ఫోన్లు ఎవరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కనిపెడతా ఉండండి. ఏం ఎక్సెప్షన్ మొహవాటాలు లేవు. పెళ్ళాల మీద మొగుళ్ళనిగా, మొగుళ్ళ మీద పెళ్ళాలనిగా. ఏమండి మేము పాస్వర్డ్లు పెట్టేస్తాం, ఎవరైతే కొన్ని ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు వస్తాయి మనకి, ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి పాస్వర్డ్లు పెట్టేస్తారు. ఆ సింబల్స్ అన్నీ చెప్తాం, కానీ కాపురాలు పాడైపోతాయి, అనవసరంగా ఆడవాళ్ళని బయటకు వెళ్ళనివ్వరు అనే ఉద్దేశంతో ఆ వీడియోలు నేను చాలా కాలం చెప్పడం మానేశాను. ఇక మనందరం కూడా చచ్చిపోతాం త్వరలో, ఇంకెక్కువ కాలం బతకం. ఇలాంటి ఆలోచనలు విచిత్ర సత్యాలు మాట్లాడుకోకపోతే పతనం అయిపోతాం. అందువలన ఇక్కడ ఏంటంటే ఇది ఎవరైతే ఈ సత్యాలు చెప్పరో ఆయుర్దాయం తగ్గిపోద్ది, నిజాలు చెప్పరో ఆయుర్దాయం తగ్గిపోద్ది. ఇప్పుడు కలియుగం కదా, మన క్యారెక్టర్ని బట్టి మన కర్మ మంచి చేస్తుంటే పరోపకారం కోసం కర్మ చేస్తే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుద్ది అని శాస్త్రం చెప్తుంది. అది జ్యోతిష శాస్త్రంలో శని షష్టమ స్థితిలోకి వస్తే ఆయుర్దాయం పెంపొందించబడుతుంది అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆయుర్దాయం ఎక్కడ తగ్గిపోద్ది ఎక్కడ పెరిగిపోద్ది అన్నది మన చేతుల్లో ఉంటుంది. మనం మంచి మంచి పనులు చేయండి, మీరు పేదవాళ్ళకి చేయండి, సహాయాలు చేయండి, హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ, వికలాంగులకు సాయం చేయండి. మీ అమ్మ మీ నాన్నకి తిండి పెట్టండి. ఒక ప్రబుద్ధుడు చెప్తాడు, మీ అమ్మ మా నాన్నకి తిండి పెట్టాలని నువ్వు చెప్పాలా అని. అరే బాడుగ్గాయ్, నువ్వు పెట్టరా ఫస్ట్. అసలు తల్లినేమో 6 నెలలు మీ అన్న దగ్గర వదులుతావు, తండ్రినేమో 3 నెలలు మీ అన్న దగ్గర చిన్నన్న దగ్గర వదులుతావు, తల్లిదండ్రులను విడదీస్తావు. నీ తల్లిదండ్రులు నేను అలాగే పెంచారా? ఇది ఏమన్నా జ్యోతిషం క్లాస్ అనుకుంటున్నారా మీరు? సొసైటీ రిఫార్మ్ చేస్తున్నాం, రెనోవేట్ చేస్తున్నాం, కఠినంగానే ఉంటాం. దత్తాత్రేయుడు 3 రూపాయలు 3 తలకాయలు ఉంటాయి, బ్రహ్మ ఒకటి, శివుడు ఒకటి, తర్వాత విష్ణు ఒకటి. ఈ పురాణ కథలు కాదురా కావాల్సింది. 3 ఫేస్లో ఒక ఫేస్ ఏంటో తెలుసా? టీచర్ లాగా ఉచ్చపోసుకోవాలి. టీచర్ని చూస్తే మమ్మల్ని స్కేలెట్టి ఇలాగ కొట్టేసేవాడు కర్రలతో, ఇంతంతలా డస్టర్లు ఇసిరేసేవారు. కాబట్టే నీ ముందు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, నా చదువుకున్నాను కాబట్టి నీకు చెప్తున్నా. ఇరగ్గొట్టేసేవాడు దత్తాత్రేయుడు, అలా చేస్తాడు. ఈ షష్టగ్రహ కూటమిలో ఇవన్నీ పంపించింది ఆయనే. మాస్టర్ ఒక ఫేస్లో నువ్వు బాగుపడాలా, ఏమైనా సరే నీకు యూనివర్సిటీ డిగ్రీ ఇప్పించాలని వాడు నీకు లెక్క రాకపోతే అయినా సరే హోంవర్కులు 10 సార్లు రాయించి చేయిస్తాడు. ఇది దత్తాత్రేయుడు మొదటి ఫేస్, బ్రహ్మరూపం. రెండవది ఏంటో తెలుసా నాయన? ఫ్రెండ్లీ, కృష్ణుడు, రొమాన్స్, లావ్, సఖా అంటే నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా ఫ్రెండ్లీగా ఏం చేస్తాడు కృష్ణుడు? నువ్వు ఎన్ని పోన్లేరా అంటాడు. శివుడు తోలు తీసేస్తాడు, బ్రహ్మ తోలు తీసేస్తాడు. కృష్ణుడు మాత్రం కమాన్ బ్రా అడుకో పోన్లే అంటాడు అనమాట. అంటే ఫ్రెండ్లీ టీచింగ్స్ పాలసీ మనకు వచ్చింది కదా ఎడ్యుకేషన్లో, ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ టీచింగ్. టీచర్ అయితే దారా బై, చదవరా బై, నీ పెళ్ళ వదిలేస్తారా, వేరేవాడితో లేచి వెళ్ళిపోద్దురా జాబ్ లేకపోతే, ఇట్లాంటివన్నీ చెప్పి కృష్ణుడు మారుస్తాడు. ఇది రెండో ఫేస్ దత్తాత్రేయుడికి. మూడో ఫేస్ ఏంటి తెలుసా? స్పోర్ట్స్ మాస్టర్. మనం టీచర్లకి, సైన్స్ టీచర్లకి మనం ఎక్కువ వాల్యూ ఇస్తాం, పీఈటీలకి మనం స్పోర్ట్స్ మాస్టర్లకి ఇవ్వం. కానీ నిజంగా స్పిరిట్ నేర్పేది మీకు స్పోర్ట్స్ మాస్టర్లే.
అరే అవతల స్కూల్ మీదకి వెళ్తున్నాం రా మనం పోటీకి, అరే ఏమైనా సరే గోల్డ్ మెడల్ కొట్టేయాలరా, ఇలా ఆడరా, ఇలా ఆడరా, అలా ఆడరా అని చెప్పేసి టెక్నిక్స్ నేర్పించి ప్రాక్టీస్ చేయిస్తాడు. మిగతా టీచర్లు కూడా, సబ్జెక్ట్ టీచర్లు కూడా చెప్తారు, కానీ స్పోర్ట్స్ మాస్టర్లు ఆ స్పోర్ట్స్ ఆ జీల్ని రప్పిస్తాడు, ఆ ఎంతూజియాజం రప్పించి కసిగా గోల్డ్ మెడల్ వేరే వాళ్ళకి వెళ్ళకూడదు, నా స్టూడెంట్కే రావాలా, నా స్కూల్కే రావాలని కష్టపడతాడు చూడు. ఇది దత్తాత్రేయుడి యొక్క 3వ రూపం, శివుడు రూపం. ఇప్పుడున్నటువంటి ప్రవచనకారులంతా ఇలా చెప్పండి, అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మేడి చెట్టు చుట్టూ తిరుగు, రాగి చెట్టు చుట్టూ తిరుగు, బ్రహ్మ విష్ణు ఈ చెప్తే ఈ ఆవులకు మేత పెట్టు, ఒక తోటకూర కట్ట కాదు, ఒక తోటకూర కాడ పెట్టు, ఒక్క దోసకాయ పెడితే 2 కిలోలు పెడితే ఆవు నీకేమో నీ సొమ్మేం పోద్ది నీకు చెప్తే. ఈ నిజంగానే అనుకొని ఒకటే పట్టుకెళ్తాడు వాడు. పంకజన్ ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, వాడు ఒక యూజ్లెస్ జ్యోతిష్కుడు. వాడు ఒక కీర, ఒక దోసకాయ, ఒక తోటకూర, ఎన్నో వీడియోల్లో చెప్పాను నేను. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చెప్తున్నారో కూడా నేను గమనిస్తూ ఉంటా. ద బాస్ ఒక్కడే ఉంటాడు. ఒక్క సమాజాన్ని మార్చడానికి ఆ బాస్ మీరే అవ్వండి. మీరు ఇంకా పాత పద్ధతుల్లో జ్యోతిష్యాలు ఆపేసేయండి చెప్పడం. ఏంటా మీరు స్టూడెంట్స్ పాఠాలు చెప్పమంటే గుళ్ళ చుట్టూ తిరుగుతాడు. అప్పుల్లో బాధపడిపోయాడు వస్తే, నువ్వు చెట్టు చుట్టూ తిరుగు, గుడికి 108 ప్రదక్షిణాలు చేయి, గుడికి విగ్రహం పెట్టు, నాగప్రతిష్ఠ చేయి, డబ్బులు దొబ్బుతారు రా మీరంతా. పుస్తకాలు తీసి చదవరా లమ్మిడే కొడక అని చెప్పకుండా. తర్వాత ఆడవాళ్ళతో మీకు 3 ఆడవాళ్ళు వస్తారు, 4 ఆడవాళ్ళు వస్తారు. అబ్బా వీడికి ఎంత ఖుషో వినేవాడికి. రాలేదని చెప్పి ఫోన్లు, కానీ గురుగారు టైటిల్లో 3 ఆడవాళ్ళు వస్తారన్నారు, రాలేదేంటండి అని మళ్ళీ మాకు ఫోన్లు. ఉన్న పెళ్ళానికి తిండి పెట్టండి రా, ఉన్న తల్లికి తిండి పెట్టండి. సో దిస్ ఇస్ హౌ ఈ 6 గ్రహాలు మీ మీద ఈ 2 నెలల్లో మిమ్మల్ని తాట తీసేయడానికి వస్తున్నాయి. అందరూ ఏదో మీకు కుష్ వస్తున్నాయి, అయ్యి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్తున్నారు. నాయన ఇది జరగబోయేది. మరి తర్వాత ఏమవుతుందో ఈ 12 రాశులకి దీని ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా చక్కగా మనకి అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకు పనులన్నీ కూడా లేటుగా అవుతూ ఉంటాయి. మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కగా మీకు అందరికీ కూడా లాభాలు వస్తాయి. మీరు ఏం చేయాలండి మనకి అని అంటే, ఈ యొక్క డబ్బులు బాగా వస్తాయన్నమాట. ఖర్చులు కూడా చాలా ఎక్కువగా మీరు స్నేహితులతో వీళ్ళతో ఖర్చు పెట్టుకోవడం అనేటటువంటిది చేస్తారు. దేవాలయాల చుట్టూ తిరుగుతారు. విద్యార్థులంతా కూడా లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యల్లో మంచిగా రాణిస్తారు, మార్కులు మంచిగా సాధిస్తారు. అయితే ఈ అష్టమ శని గ్రహ ప్రభావం మార్చి 29 వరకు ఉంది కాబట్టి, కానీ మీరు ఎంత బాగా చదివినా కూడా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది మీ తప్పిదం కాదు, ఇవాల్యుయేటర్స్ తప్పిదము. కాబట్టి దీని విధి లిఖితం, ఇది ఎవరు ఏం చేయలేరు. కాబట్టి జాగ్రత్తగా రాసుకోండి, మళ్ళీ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోండి. మరి కర్కాటక రాశి వాళ్ళు విజయం సాధించారు. నేను చెప్పినవన్నీ కూడా ప్రాక్టికల్గా చెప్తున్నాను. మరి అఖిల అనేటటువంటి ఒక అమ్మాయి, మరి వాళ్ళ సందీప్ అనేటటువంటి ఒక కుర్రగాడు కేసులు వేసుకుంటే మొత్తం మనం ఇప్పుడున్న యూట్యూబ్లో జ్యోతిష్కులందరినీ కూడా ఆ పిల్ల సంప్రదించింది. డబ్బులు కూడా తీసుకుని వీళ్ళు జాతకాలు చెప్పారు. అంతా ఓడిపోతావు అంటే సంజయ్, ఆ అబ్బాయి పేరు సంజయ్. అయితే నువ్వు గెలుస్తావమ్మా, తప్పకుండా గెలుస్తావు, నువ్వు పోరాడు అంటే నాగేశ్వరి అనేటటువంటి ఒక లాయర్కి ఇచ్చి 1,50,000, అందరూ 50,000 తీసుకుంటారు, 1,50,000 తీసుకుందామే చక్కగా తీసుకుని కేసు చేస్తే ఇటీవలే డిస్మిస్ అయింది. ఈమెకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. మరి ఆశ్చర్యపోయింది లాయర్, ఆ నాగేశ్వరి ఆశ్చర్యపోయింది, ఏంటి అసలు విచిత్రం ఎలా జరిగింది అని. మరి అఖిల ఏం చెప్పేది, గురుగారు అమ్మవారు జపం చేస్తూ అమ్మవారు కరుణ రాలేదు కానీ నాకు గూను వచ్చిందండి అంది. అమ్మవారిని వెటకారం ఆడింది గూనని. ఉమా అని ఇంకో నా శిష్యురాలు ఉంది, ఆ అమ్మాయి ప్రాబ్లం కోసం గురుగారు హోమం చేస్తే అంతా కూడా రిజల్ట్ ఏమొచ్చిందంటే పొగొచ్చి నాకు జలుబు దగ్గులు వచ్చినాయండి అని చెప్పారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా అసలు ఆనరబుల్ జడ్జి గారు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. మరి ఆడపిల్ల పాపం రేచిక్కటి గాళ్ళతో ఉన్నటువంటి ఆడపిల్లని మరి చక్కగా ఆనరబుల్ జడ్జి గారు న్యాయం చేశారు. కాబట్టి మన కోర్టులు, మన వ్యవస్థలు అన్నీ కూడా ఆడపిల్లలకి నిస్సహాయులైనటువంటి వాళ్ళకి చేస్తారని నేను ప్రతి వీడియోలో కూడా ఇట్లాంటి ఆడపిల్లల గురించే నేను చెప్పడం జరిగింది. మరి పోలీస్ ఆఫీసర్స్, ఆనరబుల్ జడ్జెస్ న్యాయాలు చేయడం జరిగింది. కాబట్టి కర్కాటక రాశి మరికి ఇక్కడ విజయం రాలేదా, వచ్చింది కదా అష్టమశని అని చెప్పి విజయాలు రావని అనుకోకూడదు. కోర్టు కేసుల్లో మీకు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే సివిల్ కేసెస్లో మీరు గెలుస్తారు. విద్యార్థుల చదువు బాగుంటుంది. రైతులు బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయం చేస్తారు, అద్భుతమైనటువంటి లాభాలు తెస్తారు. ఆ తర్వాత శత్రువులపై విజయం సాధిస్తారు.
తర్వాత అన్ని రకాల బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. మనది నాన్ కమర్షియల్గా మనం జ్యోతిష్యం చెప్తాం కాబట్టి రోజుకి 2-3 కంటే ఎక్కువ చెప్పం. ఇవి బయట ఫోన్ చూడగానే వేలాది రూపాయలు అడిగేటటువంటి జ్యోతిష్కుల మాదిరిగా కాకుండా మనము కేవలము ఒక ఆనంద మార్గ ఆశ్రమం ఉంది, మన ఆశ్రమం, మా గురువుగారు ఆశ్రమం. వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం కోసం ఆ స్వామీజీలను మరి మీ అందరూ కూడా సహాయం చేయాలి అని చెప్పి ఉద్దేశంతో సాధువులకి, అనాథ పిల్లలకి 29 మంది పిల్లల్ని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ సైదాబాద్ కాలనీలో ఉంది మన ఆశ్రమం. కాబట్టి ఇలా ఒక వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేటటువంటిది మనం చేసుకుంటూ వెళ్ళాలి. మంచి పనులు చేసుకుంటూ వెళ్ళండి. దానికోసం మీరు అందరూ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కొంతమందికి నేను డైలీ ఎంతమందికైనా 2-3కి చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరూ కూడా పరిహారాలు ఏం చేసుకోవాలంటే, మనము అష్టమ శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. తర్వాత అధిక పారితోషికానికి బ్రాహ్మణకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. నీళ్లు పోయండి, ముందు ప్రదక్షిణాలు చేయడం కాదు, 108 సార్లు శనివారం నాడు కంపల్సరీ చేయండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారు చూస్తారు. శుభమస్తు.